కర్నూలులో 115 గ్యాస్ సిలిండర్లను పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా సిలిండర్లు నిల్వ చేశారని గుర్తించారు. 103 కేసులు నమోదు చేశారు. 5 ఏజెన్సీలపైన కేసు నమోదు చేశామని తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్ఓ రాజా రఘువీర్ హెచ్చరించారు. గ్యాస్ డెలివరీ బాయ్లు అక్రమాలకు పాల్పడితే కేసు నమోదు చేస్తామన్నారు. డొమెస్టిక్ గ్యాస్ ను కమర్షియల్ అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు మరియు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల ద్వారా ఒక 6 స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున ఈ హోటల్స్, రెస్టారెంట్స్ మరియు ఇతర వ్యాపార సంస్థల మీద దాడులు నిర్వహించి దాదాపు 103 కేసులు బుక్ చేసి 115 డొమెస్టిక్ సిలిండర్స్ సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా గృహ అవసరాల నిమిత్తము వాడవలసిన ఈ డొమెస్టిక్ సిలిండర్లను ఈ విధంగా కమర్షియల్ పర్పస్కి ఎక్కడైనా హోటల్స్లో, రెస్టారెంట్స్లో, టీ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్లో చట్టవిరుద్ధంగా వాడితే ఇదే విధంగా స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలుపుతున్నాము. ఈరోజు కర్నూలులో 115 గ్యాస్ సిలిండర్లను పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా సిలిండర్లు నిల్వ చేశారని గుర్తించారు. 103 కేసులు నమోదు చేశారు. ఇక 5 ఏజెన్సీలపైన కేసు నమోదు చేశామని తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్ఓ రాజా రఘువీర్ హెచ్చరించారు. గ్యాస్ డెలివరీ బాయ్లు అక్రమాలకు పాల్పడితే కేసు నమోదు చేస్తామన్నారు. డొమెస్టిక్ గ్యాస్ ను కమర్షియల్ అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్నీ కిషోర్ అందిస్తారు. ఫోన్లో ధర్నీ కిషోర్. సోని యొక్క కర్నూలు జిల్లాలో అయితే యుద్ధానంతరం ఏర్పడినటువంటి గ్యాస్ కష్టాల నేపథ్యంలో యొక్క సివిల్ సప్లై అధికారులు విరివిగా తనిఖీలు చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి సుమారు 5 ఏజెన్సీల గ్యాస్ ఏజెన్సీల మీద దాడులు చేశారు అధికారులు డిఎస్ఓ ఆధ్వర్యంలో. అయితే ఈ నేపథ్యంలో అక్రమంగా నిల్వ ఉంచినటువంటి 115 సిలిండర్లను వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వీరి మీద 103 మీద యొక్క కేసులు నమోదు చేసినట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే గ్యాస్ సరఫరాలో ఏర్పడుతున్నటువంటి అసమానతలు వినియోగదారులు వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల నేపథ్యంలో ఏదైతే గ్యాస్ సిలిండర్లు కావాలనే బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు, డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఏజెన్సీలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాయి, బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ బ్లాక్ లో యొక్క సిలిండర్లు అధిక ధరకు అమ్ముతున్నారు అంటూ వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క కంప్లైంట్లు రావడంతో అధికారులు ఒక్కసారిగా కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసుకుని దాడులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నగరంలో ఉన్నటువంటి అన్ని రకాల ఏజెన్సీల అంటే 5 ఏజెన్సీల మీద దాడులు జరిపారు. అలాగే ఎవరైతే ఈ యొక్క డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ సిలిండర్లుగా కన్వర్ట్ చేసి అక్కడ బ్లాక్ మార్కెట్ లో అమ్ముతూ అలాంటి కేసులు నమోదైతే మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకుంటాం, ఎవరు కూడా డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడద్దు, ఖచ్చితంగా కూడా గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు, అవసరాలకు తగ్గట్టుగా గ్యాస్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో నిర్ణీత గడువు లోపల ఖచ్చితంగా ప్రతి వినియోగదారుడికి సిలిండర్లు అందించే బాధ్యత సివిల్ సప్లై అధికారులుగా మేము చేస్తున్నాము, అన్ని రకాల శాఖల సంబంధించి మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఏజెన్సీలు కానీ కింద ఉన్నటువంటి డెలివరీ బాయ్స్ కానీ ఈ యొక్క క్రైసిస్ ను దృష్టిలో పెట్టుకుని అధిక మొత్తాలు వసూలు చేయటం, డెలివరీ కోసం అధికంగా డబ్బులు డిమాండ్ చేయడం లాంటి పనులు చేస్తే వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ధర్నీ కిషోర్. ఇంట్లో